డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. చనిపోవాల్సిన అవసరం వచ్చింది. లక్ష్మి పైన వాళ్ళ సార్ కొండ శ్రీనివాసులు సార్ లేని ఫోన్ ఎవరు కొండ శ్రీనివాసులు? ఎవరు కొండ శ్రీనివాసులు అంటే ఆమె పనిచేసే హాస్పిటల్లో డాక్టర్. ఆ డాక్టర్ సార్ దగ్గరనే పనిచేస్తుంది. హాస్పిటల్ పేరు శ్రీ సాయి కృప హాస్పిటల్. ఓకే, చెప్పు. అయితే ఆమె దగ్గరనే పనిచేస్తున్న కొద్ది కాలం వరకు మంచిగానే ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత సార్కి ఈమెకు ఏదో విషయంలో కొంచెం ఇదయ్యి నేను డ్యూటీ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను సార్ అని చెప్పింది. అంటే డ్యూటీ బంద్ చేసి వెళ్ళిపోతానంటే సరేలే అని చెప్పి ఫస్ట్ అయితే నీ ఇష్టం అమ్మా అని అన్నది. ఆమె డ్యూటీ బంద్ చేసిన తర్వాత 15 రోజులకు వచ్చేసి నువ్వు నా హాస్పిటల్లో డబ్బులు ఎత్తుకొచ్చినావు, ఇక రోజుకు ఒక 3,000 చొప్పున ఒక 40 లక్షలు 60 లక్షలు అట్లా ఇష్టం ఉన్నంత ఎంతో ఎత్తుకొచ్చినావు, ఆ డబ్బు మొత్తం రికవరీ చేయాలి, నువ్వు మొత్తం ఇక్కడ కట్టాలని చెప్పి కేసు వేసినావు. ఆ కేసు వేస్తే మేము ఏం చెప్పినామంటే మేము దొంగతనం చేసినాం కదా, మా మీద కేసు వేయండి, మేము కేసు తిరుగుతాము, మేము దొంగతనం చేయలేదు, మేము నీ దగ్గర ఎత్తుకొచ్చిన రూపాయలు కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు, ఎత్తుకొచ్చిన రూపాయలు మా దగ్గర డబ్బులు లేవు, మేము కేసుకి తిరుగుతామని చెప్పినాం. కానీ చెప్పినా కూడా అప్పుడున్న ఎస్ఐ గారు కూడా మా మీద కేసు రాయలేదు, మమ్మల్ని కోర్టుకు పంపించలేదు, జైలుకు పంపించలేదు. అట్లా ఒక 3-4 నెలలు తిప్పిన తర్వాత ఈ కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చిండ్రు. మొన్న 15వ తారీఖు రోజు మళ్ళీ ఫోన్ చేసి ఈ కొత్త ఎస్ఐ గారు పిలిపించి ఇట్లా కేసు అయ్యింది మీది అని పిలిపించి మాట్లాడిన తర్వాత మేము కేసుకే పోతాం సార్, మేమేమి చేయలేదని చెప్పినాం దొంగతనం. అయినా సరే మమ్మల్ని కేసు చేయకుండా అట్లా జైలుకి పంపించకుండా తిప్పిండు. మంగళవారం రోజు రమ్మన్నారు, మంగళవారం రోజు వస్తే బుధవారం రమ్మన్నారు, బుధవారం నాడు వీలు కాక ఈ రోజు గురువారం రోజు పొద్దుగాల 9:30-10:30 లోపు అట్లా వచ్చింటది. మా చెల్లెలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మాకైతే తెలియదు. మాకు 2-3 గంటలకు అట్లా మా ఊరు సర్పంచ్ గారికి ఫోన్ చేసి ఎస్ఐ గారు మీ వాళ్ళ చెల్లెలంట లక్ష్మి ఇట్లా చనిపోయిందని చెప్పిన మాట ఒకటి తెలిసింది, మేము తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చేసాం. దీనికంతా కారణం ఎవరమ్మా? దీనికంతా కొండ శ్రీనివాసులు అనే డాక్టర్ గారు. ఇంతకుముందుకు కొండ శ్రీనివాసు మీ చెల్లెలి మధ్యలో అంటే ఆమె ఫస్ట్ ఆడ ఉద్యోగం ఎట్లా పొందింది, ఆ మధ్యలో ఏమైనా జరిగిందా? ఆమె ఉద్యోగం పొందడానికి కూడా అక్కడ ఆయన జీతం ఇవ్వడానికి కూడా ఆయనే కారణం. ఆయన చేసిన ట్రీట్మెంట్ వల్ల ఆమె కొంత ఆరోగ్యపరంగా నష్టపోయింది. బయట ఏ విధమైన పని చేసుకోలేని పరిస్థితిలో ఆమె ఆరోగ్యం క్షీణించి చెప్పలేక బయట పని చేయలేక ఒక 3,000 జీతం ఇస్తాను నా దగ్గరనే ఉండండి అని చెప్పి ఒక 3,000 జీతం ఇచ్చిండు. రూమ్ కిరాయి కట్టుకోలేను సార్ నేను కొల్లాపూర్లో వనపర్తి వెల్టూరు నుంచి అప్పుడు బస్సు కదన్నా ఆ ఛార్జీలకు కూడా సరిపోతలేవు మీరు ఇచ్చే 3,000 అంటే ఆయనే సొంతంగా ఒక రూమ్ ఇచ్చి కూడా ఒక సంవత్సరం పాటు ఆయనే ఉంచుకున్నాడు. అట్లా 3,000 ఇచ్చి మొన్నటి వరకు ఉంచుకున్నాడు అట్లని. అయితే ఇష్యూ జరిగినప్పుడు మాత్రం నేను బయటికి వెళ్ళిపోతాను సార్ అంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే బాగుండదు, మీరు ఇట్లాంటి ఇష్యూస్ పెట్టొద్దు, నీ వల్ల నేను ఆరోగ్యం నష్టపోయినా అదంతా నేను బయట చెప్తా అనే వరకు ఆ విషయం గురించి ఎక్కడ బయటేస్తుందో నా పేరు ఎక్కడ బదనాం చేస్తుందో నా హాస్పిటల్ ఎక్కడ మూత పడుతుందో అన్న దురుద్దేశంతో మా చెల్లెల మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి ఆమెను తిప్పి కేసు కాకుండా కోర్టుకు పోకుండా ఎక్కడ పంపించకుండా తిప్పి ఇట్లా ఈ చావుకు కారణం అయింది ఆయన్ని. దీని మీద ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు? మాకు న్యాయం కావాలి కాకుండా కుటుంబ సభ్యులమైన మమ్మల్ని కూడా ఇక్కడక్కడ రిలేషన్స్ ఉంటే అక్కడక్కడ రిలేషన్స్ నన్ను కూడా ఆమె తరఫున నన్ను కూడా పాత ఎస్ఐ గారు కూడా 2 రోజులు స్టేషన్కి పిలిపించిండ్రు. నైట్ 10 గంటల వరకు ఉంచిండ్రు. నేను వేరే వెహికల్ మాట్లాడుకొని పోయినా నైట్ 10 గంటలకు కూడా బస్సులు పోతాయంటే సార్ కూడా మమ్మల్ని వదిలిపెట్టలేదు. కావాలంటే మేము కొంత సంవత్సరం కింద కేసు ఫైల్ అయినప్పుడు 15వ తారీఖు నాడు చేసుకున్నాం. పోయినసారి బాల వెంకటరమణ అనే ఎస్ఐ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. తర్వాత కొన్ని రోజులు పనిచేసిండ్రు. మళ్ళీ మొన్న కొత్త ఎస్ఐ గారు వచ్చిన తర్వాత మొన్న 15 నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. 15వ తారీఖు రోజు కూడా నేను మా ఇద్దరి మీద కేసు అయిందని చెప్పి కూడా మమ్మల్ని ఇచ్చిండ్రు. వచ్చినాము మా ఇంటికి కూడా ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని పంపించారు, లేడీ కానిస్టేబుల్ నుంచి పంపించారు. అది వాళ్ళ సొంత పోలీసుల వెహికల్ కూడా కాదు, ప్రైవేట్ వెహికల్ వాళ్ళు. ఈ 15వ తారీఖు నుంచి ఒకటే ఫోన్లు చేసి ఆ కానిస్టేబుల్ ఎవరు నిరంజన్ నాయక్ ఆయన అనేవాడు ఫోన్లు చేయడము, ఇబ్బంది పెట్టడం, నన్ను ఇబ్బంది పెట్టడం, ఆమెను ఇబ్బంది పెట్టడం, వీడికి రావాలి రాకపోతే అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించుడు. ఆ టెన్షన్కు ఆ పాప ఒక్కతే వచ్చి ఇట్లా అయిపోయింది, చనిపోయింది. చనిపోయిన తర్వాత మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
హాస్పిటల్కి తోలిచ్చినామని చెప్పిండ్రు. మళ్ళా నాగర్ కర్నూలులో చనిపోయిన శవం తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఆమె ఇక్కడనే చనిపోయిందా? ఆమె ఇక్కడనే చనిపోయిందమ్మా? ఇక్కడనే పడిపోయింది సార్. ఇంకా మానం ఉందో పోయిందో నేను చూడలేదు, మీరు చూడలేదు. దానికైతే ఇప్పుడు మీ డిమాండ్ ఏంది ప్రధానంగా? మా డిమాండ్ మా చెల్లెలి చావుకైన కారణమైన శిక్ష పడాలి. ఎవరెవరు? ఆ ఎస్ఐ గారు, డాక్టర్ గారు, కానిస్టేబుల్. పాత ఎస్ఐ కూడా ఉన్నాడు ఇందులో? పాత ఎస్ఐ కూడా ఉన్నాడు. ఆయన పేరు బాల వెంకటరమణ. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.